కాస్త మరీ ఎగ్జాగరేటెడ్గా రాసేసి జనాలు నమ్మించాలనుకుంటే సాక్షి అమాయకత్వం అనుకోవాలి. ఒక బాబు బార్ కోడ్ కుట్ర అంటూ యాప్ పేరుతో ఎన్నికల అక్రమాలకు బరితెగింపు, అధికారంలో ఉండగా ప్రజా సాధికార సర్వే పేరుతో డేటా చౌర్యం, ఇప్పుడు యాప్లో ఓటర్ల సమగ్ర సమాచారం, ఓటర్ల స్లిప్పులతో ప్రత్యేక బార్ కోడ్ ఉన్న కరపత్రాలు పంపిణీ, బార్ కోడ్ స్కాన్ చేయగానే హైదరాబాద్ నుంచి డిజిటల్ చెల్లింపులు, ఓటర్కి 5,000 రూపాయలు చెల్లిస్తున్నట్టు సమాచారం అంటూ 5,000 రూపాయలు ఓటర్కి ఇచ్చేటట్టే తెలుగుదేశం పార్టీని అలా నెత్తిన పెట్టుకుని కూర్చుంటారేమో జనం. ఎందుకంటే 5,000 ఎక్కడా కనబట్టలేదు. ఎక్కడో ఏ పిఠాపురంలో ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది, కానీ అంత సీన్ ఉందో లేదో అక్కడ వాళ్ళకే తెలియాలి. రెండవది ఇక్కడ ఏది బాబు బార్ కోడ్ కుట్ర అంటూ ఈ వార్త సాక్షిలో వేసి 12వ పేజీలో దీనికి సంబంధించిన వివరాలని తెరా చూస్తే 12వ పేజీలో అసలు ఆ వార్త లేదు, అడ్వర్టైజ్మెంట్తో నిండిపోయి వార్త మర్చిపోయారన్నమాట. ఫైనల్గా ఇది పక్కన పెడితే ఇప్పుడు డబ్బులు ఎవడ పంచట్లేదు, అందరూ పంచుతున్నారు. స్లిప్పులు ఇచ్చేవాడు ఒకడు, లేకపోతే యాప్లో నొక్కేవాడు ఒకడు, ఇట్లాంటి రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఎక్కడ డబ్బులు పంచడం అనైతికమని జనాలు ఏం ఫీల్ కావట్లా. ఒకవేళ లోపల ఉన్నా బయటికి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఆ మాట అన్న దగ్గర నుంచి వేరేగా వెళ్తుంది. కాబట్టి ప్రస్తుతం కనబడుతున్నటువంటిదల్లా డబ్బులకి సంబంధించినటువంటి దాన్ని అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లా. అందరూ బహిరంగంగా ఇచ్చుకుంటున్నారు. పోలీసు ఏం చేయదు, ఈసీ ఏం చేయదు, అంతా జరిగిపోతుంది. కాబట్టి ఆయన ఎక్కువ పంచుతున్నాడు. ఏదో 85 కోట్లు నియోజకవర్గానికి పంచుతున్నారంట. ఆ డబ్బులు చేతికిస్తే సరిపోద్ది కదా, ఈ స్కాన్లు ఇవన్నీ ఎందుకు, ఇంకా దొరికిపోతారు కదా అనవసరంగా. కాకపోతే ఏదో ఒక ప్రచారం ఈ టైంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు బుర్ర చల్లుకునే కార్యక్రమం నడుపుతున్నారు.